హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు మనం ప్రేయర్ చేసుకుని సండే స్కూల్ని స్టార్ట్ చేద్దాం. స్తుతి స్తుతి స్తోత్రం ప్రభా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి నీవేనయ్యా. ఏసీయా గడిచిన కాలమంతా కూడా మమ్మల్ని మీరే కాపాడారు ఏసీయా. మీకే వందనాలు ఏసీయా. ఏసీయా ఇప్పుడు మేము సండే స్కూల్ని స్టార్ట్ చేసుకునేటప్పుడు మాకు మీరే తోడుండండి ఏసీయా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మాకు మీరే తోడుండండి ఏసీయా. ఏసీయా మాకు మీరే గైడెన్స్ ఇవ్వండి ఏసీయా. యేసు నామంలో అతి వినయంగా అడిగి బ్రతిమలాడి ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి, ఆమేన్. First song, I thank God for His kingdom. I thank God for His kingdom. I thank God for His righteousness. I thank God for His kingdom. I thank God for His righteousness. I seek them first above all in my life. I seek them first above all in my life. I thank God for His kingdom. I thank
ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం బైబిల్ నుంచి వన్ ఆఫ్ ద మైనర్ ప్రాఫిట్స్ జోనా గురించి తెలుసుకుందాం. ఒకరోజు దేవుడు జోనాకి, జోనా, నువ్వు నినవేకి వెళ్ళి అక్కడ ప్రజలకి నా యొక్క వాక్యాన్ని తెలియజేయి. ఆ ప్రజల యొక్క పాపములు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. ఆ ప్రజలకి మారు మనసు కలిగి జీవించమని నా యొక్క వాక్యాన్ని వారికి తెలియజేయి అని దేవుడు జోనాకి చెప్తాడు. జోనాకి మాత్రం నినవేకి వెళ్ళడం ఇష్టం లేదు. జోనా జోపా అనే సిటీకి వెళ్ళి అక్కడ నినవేకి వెళ్ళే షిప్ కాకుండా తార్షిష్కి వెళ్ళే షిప్ ఎక్కుతాడు. నినవే ఇజ్రాయెల్ కంట్రీకి ఈస్ట్ సైడ్ ఉంటుంది అండ్ తార్షిష్ ఇజ్రాయెల్కి వెస్ట్ సైడ్ ఉంటుంది. జోనా టోటలీ దేవుడు చెప్పిన మాటకి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తాడు అనమాట. ఈస్ట్కి వెళ్ళకుండా జోనా వెస్ట్కి వెళ్తాడు. అయితే జోనా షిప్ ఎక్కి షిప్ లోపలికి వెళ్ళి తన లగేజ్ అంతా పెట్టుకొని నిద్రపోతాడు. నిద్రపోయినప్పుడు ఏమవుతుందంటే సముద్రంలో గాలి, తుఫాను, థండర్స్, అలలు ఎక్కువ వచ్చి పడవ మునిగిపోతూ ఉంటుంది. మునిగిపోతూ ఉంటే ఆ పడవలో ఉన్న ప్రజలందరూ ఏం చేస్తారు, వారి లగేజెస్ అంతా సముద్రంలో పాడేస్తూ ఉంటారు. అప్పుడు జోనా మాత్రం ఇంకా డీప్ స్లీప్లోనే ఉంటాడు. ఆ సముద్రంలో ఒక వ్యక్తి అందరినీ వారి దేవుళ్ళకి ప్రేయర్ చేసుకోమని చెప్తాడు. కానీ జోనా మాత్రం ఇంకా నిద్రపోతూనే ఉంటాడు. అయితే ఆ వ్యక్తి జోనా దగ్గరకు వచ్చి, సముద్రం అంతా మునిగిపోతూ ఉంది, నువ్వు నిద్రపోతున్నావు, లేచి నువ్వు నీ దేవుడికి ప్రేయర్ చేసుకో అని చెప్తాడు. అప్పుడు జోనా లేచి అంత కన్ఫ్యూజ్డ్ అయిపోయి ఉంటాడు, సముద్రం ఏంటి ఇట్లా అవుతుంది అని. అయితే అక్కడ ప్రజలు రీజన్ ఎందుకు ఇట్లా అవుతుంది అని వారు మాట్లాడుకుంటుంటే జోనా ఏమని చెప్తాడు, ఈ డిస్ట్రక్షన్ నా వల్లనే వచ్చింది. నేను దేవుడి మాటలకి విరోధంగా డెసిషన్ తీసుకున్నా. దేవుడు నన్ను నినవేకి వెళ్ళమంటే నేను నినవేకి వెళ్ళకుండా తార్షిష్కి వెళ్ళే ఈ బోట్ని నేను ఎక్కినా అని జోనా చెప్తాడు. అయితే ఆ ప్రజలు ఏం చేయాలి ఇప్పుడు అని అంటే, జోనా నన్ను ఈ వాటర్లో పడేసేయండి అని చెప్తాడు. ఫస్ట్ ఆ ప్రజలకు ఇష్టం లేదు, కానీ జోనా ఈ వాటర్లో పడేయండి అని చెప్పినప్పుడు సెకండ్ టైం అప్పుడు ఆ ప్రజలు జోనాని వాటర్లో పడేస్తారు. వాటర్లో పడేసినప్పుడు జనరల్గా ఏమవుతుంది, వాటర్లో పెద్ద ఫిషెస్ ఉంటాయి, క్రాకడైల్ ఉంటుంది, సీ యానిమల్స్ ఉంటాయి, ఈల్, సీ హార్స్, ఇవన్నీ యానిమల్స్ వచ్చి జోనాని తినేసేయాలి ఇప్పుడు యాక్చువల్గా ఫ్యాక్ట్ అయితే. కానీ మన దేవుడు ప్రేమగల దేవుడు సృష్టి అంతటినీ సృష్టించిన దేవుడు కాబట్టి గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్. అయితే దేవుడు సముద్రంలో ఉన్న బిగ్ ఫిష్కి దేవుడు కమాండ్ ఇస్తాడు, నువ్వు వెళ్ళి జోనాని మింగి 3 days 3 nights నీ స్టమక్లో పెట్టుకో అని దేవుడు ఆ బిగ్ ఫిష్కి ఆజ్ఞ ఇస్తాడు. ఎప్పుడైతే జోనాని ఆ ప్రజలు సముద్రంలో పడేసినప్పుడు ఆ బిగ్ ఫిష్ వచ్చి జోనాని మింగుతుంది. జోనాని మింగినప్పుడు జోనా ఫిష్ కడుపులో ఉండి 3 days 3 nights దేవుని క్షమించమని ప్రేయర్ చేస్తాడు. ప్రేయర్ చేసి దేవుని ఫర్గివ్ చేయమని అడిగి జోనా తన తప్పుని తాను కన్ఫెస్ అవుతాడు. దేవా, నేను నీ మాటలకి వ్యతిరేకంగా బిహేవ్ చేసిన, మీరు నినవేకి వెళ్ళమంటే నేను నినవేకి వెళ్ళకుండా తార్షిష్కి వెళ్దామని నా సొంత డెసిషన్ తీసుకున్నా అని జోనా దేవుడి దగ్గర కన్ఫెస్ అవుతాడు. కన్ఫెస్ అయినప్పుడు 3 days తర్వాత దేవుడు ఆ బిగ్ ఫిష్ని జోనాని నువ్వు నినవే దగ్గర వామిట్ చేయంటే ఆ బిగ్ ఫిష్ జోనాని నినవే బీచ్ దగ్గర వామిట్ చేస్తుంది. అప్పుడు జోనా లేచి నినవే ప్రజలకు దేవుడి యొక్క వాక్యాన్ని తెలియజేస్తాడు. ప్రజలారా, మీరు మారు మనసు పొందకపోతే దేవుడు మీ పట్టణాన్ని 40 daysలో నాశనం చేస్తాడు. నన్ను సృష్టించిన దేవుడు చాలా మర్సిఫుల్ అండ్ కంపాషనేట్ గాడ్ అని దేవుడు ఆ ప్రజలకు తెలియజేసినప్పుడు ఆ ప్రజలందరూ మారు మనసు కలిగి దేవుడిని క్షమాపణ అడిగి వారు దేవుని తట్టు తిరుగుతారు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, గాడ్ ఈజ్ ద వన్ హూ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్. అండ్ సో పిల్లలు, మనం జోనా లెసన్ ద్వారా ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ థింగ్, ఒబీడియన్స్ ఈజ్ ద వెరీ బెస్ట్ వే. మనం మన పెద్దలకి, టీచర్స్కి, పాస్టర్స్కి ఒబీడియన్స్ కలిగి ఉండాలి. సెకండ్ పాయింట్, ప్రేయర్ఫుల్. మనం ఎన్నిసార్లు తప్పులు చేసినా, ఎన్నిసార్లు దేవుడి నుంచి దూరంగా వెళ్ళినా దేవుడు మన కోసం ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాడు. జోనా దేవుడు చెప్పిన మాటలకి టోటలీ ఆపోజిట్ డైరెక్షన్. దేవుడు ఈస్ట్లో ఉన్న నినవేకి వెళ్ళమంటే జోనా వెస్ట్లో ఉన్న తార్షిష్కి వెళ్దామని డిసైడ్ అవుతాడు. ఎప్పుడైతే చేప కడుపులో ఉండి జోనా తన తప్పు తాను రియలైజ్ అవుతాడు, జోనా తిరిగి దేవుని క్షమించమని ప్రేయర్ చేసినప్పుడు దేవుడు జోనాని క్షమిస్తాడు.
సో మన జీవితాలలో కూడా మనం ఏమైనా తప్పులు చేసినట్లయితే దేవుని క్షమించమని అడిగినప్పుడు దేవుడు మనల్ని క్షమించి తిరిగి ప్రేమిస్తాడు. సో లెట్స్ జాయిన్ అవర్ హ్యాండ్స్, bow our heads and look unto God in prayer. పరిశుద్ధుడా, ప్రేమ గల యేసయ్య, దయగల రాజా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. మరి దినాన ప్రభా మీరు జోనా ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. మమ్మల్ని ప్రేమించే దేవుడు అయినందుకు నీకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. మరి ఈ సృష్టి అంతట్లో ఆల్ పవర్ఫుల్ గాడ్ అయినందుకు నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరి ఈ క్వారంటైన్లో ప్రభా మరి పిల్లలు ప్రభా మరి సండే స్కూల్ లెసన్స్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వింటున్నారు ప్రభా. మరి ఆ బిడ్డల జీవితాలలో ప్రభా నీ యొక్క వాక్యాన్ని మీరే నాటమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ నేర్చుకున్న లెసన్ ద్వారా ప్రభా వారి ఇప్పటి నుంచి ఒబీడియన్స్ కలిగి జీవించడానికి, ప్రేయర్ఫుల్ లైఫ్ కలిగి జీవించడానికి మీరే సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మరి మేము ప్రేయర్ లైఫ్లో ప్రభా మరి మిమ్మల్ని హత్తుకొని జీవించే కృపని మీరు మాకు దయచేస్తారని నమ్మొచ్చు. యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సో పిల్లలు, ఇప్పుడు మనకు ఒక మంచి యాక్టివిటీ ఉంది. ప్రేయర్ ఎలా చేసుకోవాలో 5 పాయింట్స్లో నేర్చుకుందాం. ఫస్ట్ పాయింట్, థంబ్ ఫింగర్. మన థంబ్ ఫింగర్ మన హార్ట్కి క్లోజ్గా ఉంటుంది కాబట్టి మనం మన ఫ్యామిలీ కోసం, మన నేబర్స్ కోసం ప్రేయర్ చేయాలి. సెకండ్ పాయింట్, పాయింట్ ఆఫ్ ఫింగర్. పాయింట్ ఆఫ్ ఫింగర్ ఎప్పుడు డైరెక్షన్స్ని చూపిస్తారు కాబట్టి మనము మన టీచర్స్ కోసం, డాక్టర్స్ కోసం, పోలీస్ మెన్ కోసం ప్రేయర్ చేయాలి. నెక్స్ట్ మిడిల్ ఫింగర్. మిడిల్ ఫింగర్ అనేది మన ఫింగర్స్ అన్నిట్లో టాలెస్ట్ ఫింగర్. సో మనము మన గవర్నమెంట్ లీడర్స్ కోసం, మన ప్రైమ్ మినిస్టర్ కోసం, మినిస్టర్స్ అందరి కోసం, మన చర్చ్ లీడర్స్ కోసం, పాస్టర్స్ కోసం ప్రేయర్ చేయాలి. నెక్స్ట్ రింగ్ ఫింగర్. రింగ్ ఫింగర్ అంటే మనము సిక్ పీపుల్ కోసం, ఆర్ఫన్స్ కోసం, హాస్పిటల్స్లో అనారోగ్యంతో ఉన్న వారి కోసం ప్రేయర్ చేయాలి. లాస్ట్ వచ్చేసి లిటిల్ ఫింగర్. లిటిల్ ఫింగర్ మన ఫింగర్స్ అన్నిటిలో చిన్న ఫింగర్. సో మన కోసం మనం ప్రేయర్ చేసుకోవడం ఎప్పుడు మర్చిపోవద్దు. ఇవన్నీ పాయింట్స్ కవర్ చేసిన తర్వాత మన కోసం మనం దేవుడికి ప్రేయర్ చేసుకోవాలి. ఈ యాక్టివిటీకి మనకి ఒక పేపర్, పెన్, సిజర్స్, ఒక A4 సైజ్ పేపర్ని హారిజాంటల్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఒక పేపర్ని ఇట్లా ఫోల్డ్ చేసిన తర్వాత మన హ్యాండ్ యొక్క లిటిల్ ఫింగర్ ఎడ్జ్ ఈ ఎడ్జ్కి వచ్చేటట్లు పెట్టి హ్యాండ్ని ట్రేస్ చేయాలి. మన హ్యాండ్ని ఇట్లా ట్రేస్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కట్ చేయకుండా ఈ మిగతా ఏరియా మొత్తం కట్ చేసుకోవాలి. ఆ పేపర్ కటింగ్ని కట్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. మనం నేర్చుకున్న 5 ప్రేయర్ పాయింట్స్, థంబ్ ఫింగర్ పైన థంబ్ ఫింగర్ పాయింట్, పాయింట్ ఆఫ్ ఫింగర్, మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, లిటిల్ ఫింగర్. మనం ఏం నేర్చుకున్నాం? థంబ్ ఫింగర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, మన క్లోజ్ ఉంటుంది కాబట్టి. పాయింట్ ఆఫ్ ఫింగర్ టీచర్స్, డాక్టర్స్, పోలీస్, అండ్ మిడిల్ ఫింగర్ గవర్నమెంట్ లీడర్స్, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, పాస్టర్, చర్చెస్ గురించి ప్రేయర్ చేయాలి. రింగ్ ఫింగర్ అంటే పార్, వీక్, ఆర్ఫన్స్ గురించి ప్రేయర్ చేయాలి. లిటిల్ ఫింగర్ అంటే మన గురించి మనం ప్రేయర్ చేయాలి. ఈ పాయింట్స్ని ఈ ఫింగర్స్ పైన రాసి డైలీ ఈ పాయింట్స్ గురించి మీరు ప్రేయర్ చేయాలి.
5 పాయింట్స్ని డైలీ మీరు మీ ప్రేయర్లో ఈరోజు నుంచి ప్రేయర్ చేస్తారు కదా. ఓకే దెన్ బాయ్. Today's memory verse. యెహోవా నా కాపరి, నకులేమి కలుగదు. పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుందచేసినాడు. శాంతికరమైన జలములైన వద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు.